మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఉండవల్లిలో ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, రైతుల పట్ల అమానుషంగా దాడి చేసి వందల మందిని పోలీసులను పెట్టి బలవంతంగా భూములను దున్నించి సీడ్ యాక్సెస్ రోడ్డుకొని రైతుల్లో కన్నీళ్లు తెప్పించిన సంఘటన నిన్న జరగడం మనం చూసాం. అంతకుముందే 2014-2019లో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు గారు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పేరుతో దాదాపు 50,000 ఎకరాలను అంటే ప్రభుత్వ భూములతో సహా సమీకరించడం, వాటిల్లో ముఖ్యంగా ఎవరైతే విజయవాడకు దగ్గరగా ఉన్నారో, హైవేకి దగ్గరగా ఉన్నారో ఉండవల్లి, నిడమర్రు, పెనుమాక గ్రామ ప్రజలు ఆ రోజు విజయవాడకు మాకు సమీపంలో ఉంది కాబట్టి మా భూముల ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి, తర్వాత మావి జరీ భూములు 3 పంటలు పండుతాయి కాబట్టి మేము ఇవ్వమని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అందుకని ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి అప్పుడు ఇవ్వలే. తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం అని చెప్పి రైతులతో బలవంతంగా భూసేకరణ చేయాలని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద నోటీసులు ఇచ్చారు. 60 రోజుల లోపల మీరు అభ్యంతరాలు చెప్పంటే రైతులు అభ్యంతరాలు చెప్పారు. ఆ అభ్యంతరాలను సరిగా పరిగణలోకి తీసుకోకుండా వాటిని రిజెక్ట్ చేసి హడావిడిగా ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, భూములు ఇవ్వని రైతులపై దాడులకు దిగడం, అలాగే చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఇంత రాక్షసంగా ప్రవర్తించడం అనేది రైతుల పట్ల, వాళ్ళు పొద్దున లేస్తున్నట్లే రైతుల పైన ఎంతో ప్రేమ కురిపిస్తూ రైతులకు మేమే న్యాయం చేసేది అని చెప్తున్నటువంటి క్రమంలో నిన్న జరిగిన సంఘటనలు చాలా కలిచివేస్తున్నాయి. రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోవచ్చు, దాంట్లో ఎవరికీ అభ్యంతరం లే. కానీ పోలీసులను పెట్టి పంటలను తొక్కించి రైతులను ఈడ్చి పారేసి భూమి లాక్కోవడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే అక్కడ ఉన్నది సీడ్ యాక్సెస్ రోడ్లో నిన్న జరిగినది 2 ఎకరాల 78 సెంట్లు. అది గెజెట్ నోటిఫికేషన్ కూడా, తర్వాత అవార్డు కూడా ఇంకా అప్పటికప్పుడే ఇచ్చి రైతులకు మిగతా సౌకర్యాలు ఏది కల్పించకుండా దాదాపు 11 మంది రైతుల భూములు అవి. ఏది సన్న చిన్నకారు రైతులు 30 సెంట్లు, 40 సెంట్లు, 10 సెంట్లు కలిగిన భూములు. అలాంటి రైతుల పొట్టలు కొట్టి వారికి ఆల్టర్నేటివ్ ఏమీ చూపించకుండా, తర్వాత దాంట్లో ఒక 10 సెంట్లు ఉంటే ఆ 10 సెంట్లు 5 సెంట్లు పోతే మిగతా 5 సెంట్లు ఏం చేసుకోవాలో దిక్కుదెలేని పరిస్థితుల్లో రైతులు నిన్న తీవ్రంగా క్షోభ చెందిన సందర్భాన్ని మనం చూసాం. అన్నిటికంటే రైతు తరతరాలుగా తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చిన భూమి, అది పోతే ఎంత కోల్పోతాడో, ఎంత బాధపడతాడో రైతులుగా ఉన్న వ్యక్తులందరికీ తెలుసు. రైతు సంక్షేమాన్ని కోరే వ్యక్తులను కూడా తెలుసు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిని రైతులు గెలిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాం, అంతవరకు మీకు న్యాయ సహాయం అందిస్తాం, బలవంతపు భూసేకరణ అనేది జరగదు అని హామీ ఇవ్వడం జరిగింది.
నిన్న ఉండవల్లో జరిగింది ఒక భూసేకరణ మాత్రమే కాదు, రైతుల జీవనాధారంపై ప్రభుత్వం చేసిన దండయాత్ర అది. చిన్నకారు రైతులకున్న కొద్దిపాటి భూమిని, దానిపైన ఆధారపడుతున్న కుటుంబాలను, అదే భూమిలో పంట పండించుకొని తమ పిల్లలను చదివించుకుంటున్న భూమిని లాక్కోవడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయం. పంట సాగులో ఉండగానే చూసాం, నిన్న జొన్న తోటలు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి. అవి సాగులో ఉండగానే బుల్డోజర్లను పెట్టి, వందల మందిని పోలీసులను పెట్టి రైతులను ఈడ్చేసి వాటిని ధ్వంసం చేస్తుంటే వాళ్ళ ఆర్తనాదాలు ఎంత భయంకరంగా ఉన్నాయో నిన్న మనం చూసాం. ఒకసారి ఆ వీడియోలు మరోసారి చూద్దాం. ఈ చర్య జరిగినప్పుడు కనీసం రైతులకు ముందుగా పూర్తి వివరాలు చెప్పలే. రేపు మేము మీ భూమిలో రోడ్లు వేస్తున్నామని చెప్పలే. అవార్డు కాపీలు ఇవ్వలే. ఏ భూమి ఎంత ధరకు నిర్ణయించారో చెప్పలే. పంటలకు ఎంత పరిహారం ఇస్తారో కూడా చెప్పలే. రైతులను కోర్టులను ఆశ్రయిస్తారేమనే ఉద్దేశంతో వర్కింగ్ డేస్లో కాకుండా శని ఆదివారాలను ఎంచుకొని శనివారం మొదలుపెట్టి ఇప్పటికే అక్కడ రోడ్లు కంప్లీట్ చేస్తున్న పరిస్థితి, పోలీసు బలగాలను ఉపయోగించుకొని. ఇది పక్కా వ్యూహంతోనే చేశారు, శని ఆదివారాలను ఎంచుకోవడం. కాబట్టి ఇది చట్టబద్ధమైన భూసేకరణ లేక వీకెండ్ చూసుకొని ప్రభుత్వం చేసిన భూ కబ్జానా అనేది మనం చూసుకోవాలి. ఇంకొక తమాషా విషయం ఏమంటే, అసలు చాలా సీరియస్గా ఉన్న విషయం, ఈ భూసేకరణకు సంబంధించి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ పెండింగ్లో ఉంది. 2026 జనవరి 8న జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ తర్వాత రైతుల అభ్యంతరాలను తిరస్కరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, అలాగే జూన్ 3న జారీ చేసిన 19(1) ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 19(1) నోటిఫికేషన్, జూన్ 6 ఇచ్చిన అవార్డు విచారణ నోటీసులను, వీటన్నిటినీ రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. ప్రధానంగా 3 కారణాలు చెప్పారు దాంట్లో. సెక్షన్ 11 నోటిఫికేషన్కి పరిపాలనా అనుమతి లేదని చెప్పి, అలాగే దానికంటే ముందు సర్వే జరగాల సెక్షన్ 12 ప్రకారం, ల్యాండ్ అక్విజిషన్లోని చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం ఈ భూ సమీకరణ సందర్భంగా, ల్యాండ్ అక్విజిషన్ సందర్భంగా ముందస్తు సర్వే చేయాలా. అదేవిధంగా సెక్షన్ 26 ప్రకారం మార్కెట్ విలువను సవరించాలా.
అదేవిధంగా ఈ రైతులు ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరు అయితే భూములు ఉన్నాయో వాళ్లకు ఆర్ ప్యాకేజ్ అంటే పునరావాస చర్యలు చేపట్టాలా, అది కూడా చేపట్టలేదని, ప్రభుత్వం ఇచ్చిన ఫారాల్లో ప్రాజెక్టు వ్యయం కానీ పరిపాలన అనుమతుల వివరాలు కానీ లేవని కోర్టులో ప్రధానంగా కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. హైకోర్టులో 3/7/2026న దీనిపైన ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. జూలై 3వ తారీఖున అక్కడ అడిషనల్ అడ్వకేట్ కూడా జనరల్ కూడా అపియర్ అయ్యాడు. దాంట్లో కోర్టు ఏం చెప్పిందంటే, భూసేకరణ పైన హైకోర్టు అయితే క్లీన్ చిట్ ఇవ్వాల, మధ్యంతర దశలో మాత్రమే మేము జోక్యం చేసుకోవడం లేదు, అత్యంత ముఖ్యంగా భూసేకరణ ప్రక్రియతో పాటు ప్రభుత్వం ప్రకటించే అవార్డు కూడా ఈ రిట్ పిటిషన్లోని తుది ఫలితాలకు లోబడి ఉంటుంది. అలాగే ప్రభుత్వ సమాధానం కూడా వినకుండా, ఇది చాలా సంక్లిష్టమైన విషయం కాబట్టి, వివాదాస్పదమైన న్యాయాంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ లోతుగా పరిశీలించాలి. తర్వాతనే ఏదైనా ఇందులో ప్రభుత్వం ముందుకు పోదలుచుకుంటే ఈ రిట్ పిటిషన్ పరిధికి లోబడి మాత్రమే ఉండాలా అని స్పష్టం చేసింది హైకోర్టు. హైకోర్టు స్పష్టం చేసి వాయిదా వేసింది. కౌంటర్కు 2 వారాలు ఇస్తూ, అదేవిధంగా రిప్లై కౌంటర్ కూడా ఏదైనా ఉంటే ఇచ్చి 31/7/2026న దీన్ని కేసును లిస్టు చేయమని చెప్పింది హైకోర్టులో. మరోసారి ఇచ్చారు. ఈ మధ్యకాలంలోనే ఎందుకు ఈ తొందర వచ్చింది ప్రభుత్వానికని మేము ప్రశ్నిస్తున్నాం. 31/7/2026 వరకు ఆగలేరా? ఈ మధ్యలోనే ఇంత బలవంతంగా చిన్నకారు రైతులను ఎన్నో ఏళ్లుగా తమ భూమిని నమ్ముకుని తమ పిల్లలను చదివించుకుంటూ ఆ భూమిపైన ఆధారపడినటువంటి రైతులను బలవంతంగా వేసి వాళ్ళ భూములను బుల్డోజర్లతో దున్నేసి ఇది చేయడం అనేది ఇది రాజ్య దురహంకారం కదా అని చెప్తున్నాను.